ఒక రిక్వెస్ట్, ప్లీజ్ డు నాట్ రైట్ ఇట్ యాజ్ ఎ మైథలాజికల్ ఫిలిం. ఇది మైథలాజికల్ ఫిలిం కాదు, ఇది మన చరిత్ర, గర్వంగా మనం చెప్పుకోవాల్సిన చరిత్ర. కన్నప్ప ఒక ఆటవికుడు ఊత్కూరు అన్న ఊర్లో పుట్టాడు. అక్కడ ఈ రోజుకి కన్నప్పని కొలుస్తారు. ఇది ఏదో కల్పితం అనేది మాత్రం దయచేసి అనుకోకండి. కన్నప్ప క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్. నేను బిగినింగ్ రాసిన కథ కల్పితం, దాని తర్వాత ఆఖరిలో జరిగింది నిజం. అది ఎందుకంటే నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఆర్ నేషనల్ నెట్వర్క్స్ హియర్, బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద నేషనల్ మీడియా ఇస్ దట్ Kannappa is not a mythological film. It's based on a historical figure. Kannappa was amongst us. So, I'm requesting you, this is not a mythology. He lived, we can debate whether, what language he spoke, but he was with us and he lived amongst us. So I request you to not keep saying this is a mythological movie. Sorry to interfere. ఇందులో చిన్న పొరపాటు ఉన్నది విష్ణు, నువ్వు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఆల్ ది మైథలాజికల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఫిక్షనల్, దే ఆర్ లివింగ్ క్యారెక్టర్స్ ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఎవ్రీ క్యారెక్టర్, అగస్త్యుడు, దూర్వాసుడు, విశ్వామిత్రుడు. The very word mythological, what's the short form of mythological? You tell me. What is it? Myth? Myth does not mean, myth means sometimes it sounds like an illusion. Myth. Always. Myth. So all mythological myth is a illusion. Wherever there is a God. We can debate about Webster's dictionary later. Okay. But I'm not talking, you only took that point. No, I'm 100% saying I stand by my word. Kannappa is a historical figure, all the characters, not a myth. He is not a myth. He is not myth. Who said no character that is related to the God? When Telegraph India writes about a mythological character, what does it refer to? When GQ India is writing about Kannappa today, right now I was just checking on it. Telugu films do not get into GQ UK. They just wrote that this week one of the largest releases over there after F1 Megan 3 is Kannappa. Okay, in UK. That's what I was just showing him also. Okay. So they call it a mythological character. So what do they think it is? In their sense, it can be their own idea. That exactly. But exactly. As far as our strictures Webster's dictionary we can discuss later. I am not talking about Webster's dictionary. Not at all. You are taking it in a wrong, on the other side. I don't say it wrong way. బట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానంగా ఉన్న కథలు కానీ, నిజమైన యథార్థ గాథలు కానీ, అవన్నీ నిజంగా ఈ భారత ఖండంలో, ఈ భారత భూమి మీద జరిగినవే. నో క్యారెక్టర్ ఇస్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్. అదే కదా నేను చెప్పింది. కాదు అంటే మీరు ఇది మైథాలజీ అని రాయకండి అంటున్నారు. మీరు చెప్పినట్టు చెప్పలేదు. సారీ, మైథాలజీ ఇక్కడ భారత భూమిలో జరిగింది. On the land of India, all mythological characters once lived on this earth. Not only Kannappa. That's your definition. Okay. So, Vishnu. Yes. So, ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఎన్ని డిఫరెన్షియేషన్స్ జరిగాయి చూసారు మీరు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత there will be lots of speculations and there will be people who will take it in a wrong way as well. అందులో మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత ఎవరిని కించపరచకూడదని రాసినప్పటికీ కూడా there is still chances అది ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియా. సో పోస్ట్ రిలీజ్ తర్వాత వచ్చే ఈ టెన్షన్స్ని క్లియర్ చేయడానికి కానీ, లేదంటే అవాయిడ్ చేయడానికి కానీ, వాట్ కైండ్ ఆఫ్ కేర్ యు ఆర్ టేకింగ్? అవన్నీ శివుడే చూసుకుంటాడు. See, when you watch the movie, you will realize that what went through it. Our last 40 minutes to an hour, అది మీరు ఎక్స్పీరియన్స్, ఐఎమ్ నాట్ సెయింగ్ అది కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు, కొంతమంది విట్నెస్ అవుతారు. దే విల్ విట్నెస్ ఇట్. దాని తర్వాత డౌట్ రాదు. రెండోది, కన్నప్ప అనేది ఇక్కడ సెన్సార్ బోర్డ్ చూసిన తర్వాత వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా బాంబే నుంచి ఇది ఆర్సీకి పంపిండి అన్నారు. ఐ కుడ్ హ్యావ్ ఫాట్ దట్. నేను దాన్ని ఫైట్ చేసి ఉండొచ్చు. యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నా సినిమా మీరు చూసి మీకు ఇబ్బంది అయితే మీరు ఆర్సీకి రెఫర్ చేయాలి, లేదా నాకు ఇబ్బంది అయితే మీరు చెప్పిన కట్స్కి
ఆర్సీకి రెఫర్ చేయాలి. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆర్సీకి రెఫర్ చేశారు. ఐ సెడ్ ఓకే. ఫస్ట్ 6 మంది చూశారు. అది ఫస్ట్ టైం ఈ సినిమా చూసేటప్పటికీను యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, దాని తర్వాత బాంబే నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఇక్కడున్న వచ్చిన 4గురిలో 3 బ్రాహ్మిన్స్, మళ్ళీ ఇంకెవరో సినిమా చూశారు. అభ్యంతరం చెప్పలేదు. దాని తర్వాత 9 మంది చూశారు సినిమాని, వాళ్ళకి అభ్యంతరం లేకుండా. ఇదే కదా సేమ్ ఈ వాయిలెన్స్ అది ఇదని. దాని తర్వాత ప్రతి భాషలోనూ 5 మంది చూశారు, ఎవ్వరికి ఇబ్బంది కలగల. సో ఇంతమంది ఇన్ని భాషల్లో చూసిన తర్వాత ఇబ్బంది కలగనప్పుడు 99.99% ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం. ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది. ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు. ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ బొమ్మ, గుడి లోపలే ఇదేంటి బొమ్మలు గీసి పెట్టున్నారు, అది మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళకి తెలియాలి. తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై ఇట్. సెకండ్ థింగ్, నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని, అక్కడున్న సాంస్క్రిత్ కాలేజ్ ప్రిన్సిపల్ని, ఎక్స్ చైర్మన్ని, కాళహస్తి బోర్డ్ చైర్మన్ని, వాళ్ళని ఆహ్వానించి బ్లూ స్క్రీన్తోనే నేను కొంత గ్రాఫిక్స్ అయి కొంత అవ్వక వాళ్ళకి చూపించాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ సెన్సార్ బోర్డుకి రాసిచ్చిన మాటలు నేను ఫ్రేమ్ చేసుకొని చిరస్థాయిగా నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఆ లెటర్లు కూడా నేను పబ్లిక్ చేస్తాను. వాళ్ళు వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో రేపు మార్నింగ్ మేము పబ్లిష్ చేస్తున్నాం. దోస్ ఆర్ మెమరీస్. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా 20 సినిమాలు తీసిన ఒక నటుడికి నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ గ్రేటెస్ట్ సర్టిఫికేట్. ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు, లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఇంతమందిలో వై నాట్ రజనీకాంత్? నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా. నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి, ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది అతని స్టార్డమ్కి కూడా నేను న్యాయం చేయాలి, ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ కరెక్ట్గా కానీ చూపించకపోతే, అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది. సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్, నాన్నగారి స్టేచర్, ఆ స్టేచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి, ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. బికాస్ దే కమ్ విత్ అ బ్యాగేజ్. రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో. ఆయనకని ఒక ట్రాక్ రాసున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను ఈరోజు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్టెడ్ మీ, దే హ్యావ్ కాల్డ్ మీ, వాళ్ళందరూ దే హ్యావ్ ఎన్కరేజ్డ్ మీ. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని. విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు. నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు. ఈ కన్నప్ప పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు, నేనే పర్సనల్గా చూపిస్తాను. శివబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా, అత్యంత సన్నిహితులు. అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు. మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే. ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్. సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపించాలి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్, ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. శివబాలాజీ గారు, ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు
ఎలా ఉండబోతుంది, విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని? అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేసి చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు, మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని. నాన్న, సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి నా మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయనని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయనని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ కమ్. క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశాడు. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవ గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ సారీ, ఐ విల్ జస్ట్ విష్ణు గారు, నాకు